మహిళా ప్రపంచ కప్ సంబంధించినటువంటి క్రికెట్ భారత్ ఆడిన తీరు మాత్రం ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తూ ఉంది. ఏదైతే ఒకే ఒక్కరు దాదాపు 139 బంతుల్లో 127 పరుగులు చేసినటువంటి జెమిమా రిడ్రోక్స్ మాత్రం తను చేసినటువంటి పరుగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆమె గురించే చర్చ మొదలైంది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా 338 స్కోర్ చేయడం జరిగింది. ఇంతటి భారీ స్కోర్ చేయడం వల్ల ఒక్కసారిగా ఇండియా అభిమానులంతా కూడా నిరాశకు గురయ్యారు. ఎందుకంటే లక్ష్య ఛేదనలో ఇబ్బంది పడతారేమో అనుకున్నారు. కానీ ఒక్కసారిగా భారీ లక్ష్య ఛేదనను కూడా సునాయాసనంగా మార్చారు మన ఇండియా మహిళా క్రికెటర్స్. మొదట ఏదైతే షఫాలి వర్మతో స్మృతి మందాన ఇద్దరు కలిసి బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో 59 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినటువంటి భారత్ ఓటమి అంచులో వెళ్ళిందనుకున్న ఇండియన్స్ అభిమానులందరికీ కూడా ఒక్కొక్కసారిగా కూడా వచ్చినటువంటి జెమిమా రిడ్రోక్స్తో పాటు అదేవిధంగా మన ఇండియా కెప్టెన్ అయినటువంటి హర్మిత్ ప్రీత్ కౌర్ ఒక్కసారిగా బ్యాటింగ్లోకి రావడం, దాంతోపాటు అప్పటి వరకు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏదైతే టెస్ట్ క్రికెట్ లాగా ఆడుతుందని కూడా అందరూ కూడా సమయం దాటిపోతుంది, గెలిచే అవకాశాలు తగ్గిపోతున్నాయని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా రిడ్రోక్స్ అంటే ఎక్కువగా కూడా భారీ సిక్స్లు కొడుతూ కూడా 2 సిక్స్లు కొట్టి 10 4లు కొట్టి కూడా మ్యాచ్ని గెలుపు దిశ వైపు పరిగెత్తుకు తీసుకెళ్ళింది హర్మిత్ ప్రీత్ కౌర్. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు, ఎందుకంటే మన కెప్టెన్ ఏదైతే హర్మిత్ ప్రీత్ కౌర్ చాలా మ్యాచ్లలో కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది, ఫామ్ లేక తడబడుతూ వచ్చింది. ఒక్క మ్యాచ్లో సక్సెస్ అయితే 4 మ్యాచ్లు విఫలం అవ్వడం జరిగింది. సెమీస్లో మాత్రం తాను చేసినటువంటి స్కోర్ దాదాపు 89, ఈ బాళ్లలో 88 స్కోర్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కోర్ మాత్రం భారత్ గెలుపుకు మాత్రం ఎంతో దగ్గరికి తీసుకెళ్ళింది. దానికి సంబంధించి ఇద్దరి పరుగుల లక్ష్యం కూడా దాదాపు 167 భాగస్వామ్యం కూడా చేరుకోవడం జరిగింది. ఇక గెలుస్తుంది అన్న దశకు తీసుకొచ్చిన సమయంలో రన్అట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న ఆడిన తీరు మాత్రం భారత క్రికెట్ అభిమానులు మొత్తం ఒక్కసారిగా కూడా మహిళల్లో స్ఫూర్తి, వాళ్ళ యొక్క చేసినటువంటి కృషి, మామూలుగా వాళ్ళు ఆడినటువంటి బ్యాటింగ్ మామూలుగా లేదని కూడా అందరూ కూడా ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇండియా క్రికెట్ ఇప్పుడు మరొక అడుగు దూరంలో మాత్రమే ఉంది. సౌత్ ఆఫ్రికాతో ఏదైతే నవంబర్ 2 ఆదివారం జరిగేటువంటి మ్యాచ్కి మాత్రం సర్వం సిద్ధమైంది. ఫైనల్లో కూడా కప్పు తీసుకురావాలి, ప్రపంచ కప్ తీసుకురావాలి కూడా అందరూ అభిమానులు కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక్క అడుగు దూరంలో మాత్రం ఇండియా ఉంది. ఇప్పటికే ఎప్పుడు కూడా అంటే ప్రతి ఒక్క మ్యాచ్లో గెలుస్తూ వస్తున్నటువంటి ఆస్ట్రేలియా టీం ఒక్కసారిగా ఇండియా చేతిలో ఓటమి పాలవడం, అది ఇంటి దారి పట్టడం, ఇండియా ఫైనల్కు చేరడం, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో కూడా ఆదివారం పోరులో కప్పు తీసుకునే వరకు ఇండియా టీం రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు జెమిమా ఆడినటువంటి దాంట్లో కావచ్చు, అదేవిధంగా కెప్టెన్ హర్మిత్ ప్రీత్ కౌర్ ఆడినటువంటి ఆట తీరు మాత్రం ఇప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే తన కెప్టెన్సీ అవసరం లేదు అని కూడా చాలామంది క్రికెటర్లు కూడా బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఫామ్లో లేకపోవడం, ఇబ్బందులు పడుతూ చాలాసార్లు కూడా అసహనం వ్యక్తం చేశారు ఏదైతే కెప్టెన్పై. కానీ ఇప్పుడు మహిళా ప్రపంచ కప్ సంబంధించినటువంటి ఈ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఉత్కంఠ పోరులో దాదాపు అంటే మొదట కూడా 338 పరుగులు చేసినటువంటి ఆస్ట్రేలియాపై ఇంకో 9 బాళ్ళు మిగిలిండగానే ఇండియా ఆ లక్ష్యాన్ని చేరుకొని కూడా విజయ సంబరాలను అనుకోవడం జరిగింది. తాను ఏదైతే జట్టు కోసం, ఏదైతే దేశం కోసం కృషి చేసి ఆడతానని కూడా జెమిమా కూడా నిన్న చెప్పడం జరిగింది. అందరూ మహిళా క్రికెటర్లందరూ కూడా భావోద్వేగంతో కూడా గురి కావడం, ఒక్కసారిగా కూడా సంతోషాన్ని కూడా అందరూ పంచుకోవడం, ఏదైతే ఇండియా ఫైనల్కి వెళ్ళడం కూడా ఇప్పుడంతా కూడా చర్చనీయాంశమైంది. మనం వేచి చూడాలి. 2వ తారీఖు ఇండియా గెలవాలి, ప్రపంచ కప్పు మనకు మహిళా ప్రపంచ కప్పు తీసుకురావాలని కూడా అభిమానులు కోరుతున్నటువంటి పరిస్థితి.